అదే కదా. అయ్యో కూడా పోయిందిగా. అదే పడిపోయింది. అడిగి ఇచ్చేయి. తెచ్చేసాడురా వీడు, తెచ్చేసాడమ్మా నా బుడ్డడు, తెచ్చేసాడు బొమ్మని. ఏం వచ్చావురా, ఏం దూకేవురా. వెళ్ళిపోతున్నాడు. చెరిదా చెరగా రే. అమ్మా స్థిరపడ్డాడమ్మా, ఎలాగోలా స్థిరపడ్డాడమ్మా, స్థిరపడ్డాడు ఎలాగలా. చూస్తున్నాడు. ఇంకా ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడే కూర్చోవాలా, ఇంకా వెళ్ళాలా ఎక్కడికన్నా? ఏం చేయాలి? ఎప్పుడైతే నేను బతికడం మొదలు పెట్టాను అప్పుడు నా మనసాక్షితో నాకు సంబంధం తెగిపోయింది. అందుకే ఇంకొక చెరి బొమ్మ బొమ్మ చెరిగా నేను చెప్తున్నా, ఇక నాకు అక్కర లేదు. అయ్యో రావటం లేదే, వస్తాడు అనుకుంటుండే. ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం, అటు ఇటు రారా. ఆడుకుందాం కాసేపు, రారా రారా, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా. అయ్యో ఇప్పుడు అటు వెళ్ళిపోవాలా? రావట్లేదు అట్టాగును. నా రూమ్లోకి వెళ్ళిపోవాలి. వచ్చేటట్టు లేదు, మెల్లగా చూద్దాం, మెల్లగా చూద్దాం. మనసాక్షి చెప్పేది నేను వినలేను. నేను ఇంటికి అక్కడే వచ్చినాడు. అది అమ్మయ్యా, అది రూమ్లోకి వెళ్తున్నాడు ఇప్పుడు ఈ డాడీ దగ్గర. ఏం చేయాలి తెలియట్లా పప్పు. ఈడేమో రావట్లా, ఏం చేయాలి? ఏం మళ్ళీ మోగిస్తున్నారమ్మో, అసలే భయం నాకు అనుకుంటున్నాడు. మళ్ళీ టపాకాయలు మోగిస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? అర్రే 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 ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, ఇక్కడ స్థిరపడ్డాం అసలు, ఇక్కడ స్థిరపడ్డాం అసలు. రారా పిలు పిలు రారా అని పిలు. రారా, ఎంతసేపు వెయిట్ చేయాలిరా? ఆడుకున్నావు రారా, పిలవా? చూస్తే వచ్చేస్తాడా ఆడంగా, చూస్తే వచ్చేస్తాడా నేను? బొమ్మట్టేసుకుంటావేమో మళ్ళీ. ఎంత వచ్చింది?
ఇది నాకు సంతోషం ముందు ఇచ్చింది. బొమ్మను కాపాడుకోవాలి నేను. చీకటి పడి బాధ అనుకుంటూ తిరిగేవాడిని. అప్పుడు ఎలాంటి అనిపించిందో అదే విధంగా ఇప్పుడు కూడా నేను బావతో కలిసి ఆడాలి. చెరి. తప్ప నేను సాకర్ ఆడడానికి ఇంకే కారణం అక్కర్లేదు. ఈ ప్రపంచంలో సాకర్ కంటే